ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎస్టీలో ట్రాన్ 1 ఫామ్ గురించి చూద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో ట్రాన్ 2 ఫామ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ ట్రాన్ 1 ట్రాన్ 2 ఫామ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే రీజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్ 1 ఏదంటే ఎవ్రీ రిజిస్టర్ పర్సన్ ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటారో ఎలిజిబుల్ టు టేక్ క్రెడిట్ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఏవైతే పే చేసి ఉంటారో అంటే అయితే ఎగ్జిస్టింగ్ లా అంటే అప్పటి లాలో ఏది వ్యాట్లో కానీ సర్వీస్ ట్యాక్స్ లో కానీ ఏవైతే ఇన్పుట్ ట్యాక్స్ కి సంబంధించి ఆర్ సర్వీసెస్ కి సంబంధించి ఆర్ క్యాపిటల్ గూడ్స్ కి సంబంధించి ఆ అమౌంట్స్ ఏవైతే ఉంటావో అప్పుడు ఎగ్జిస్టింగ్ లాలో ఉన్నప్పుడు ఆ అమౌంట్స్ ని జిఎస్టీలోకి దట్ ఈస్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోకి తీసుకొని రావాలి అంటే యూ నీడ్ టు ఫైల్ జిఎస్టీఆర్ ట్రాన్ 1. అది ఎప్పటి నుంచి విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద అపాయింటెడ్ డేట్ 1st July 2017. దట్ ఈస్ 2017 జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన డేట్ నుంచి విత్ ఇన్ 30 days లోపల జిఎస్టీఆర్ ట్రాన్ 1 ఫైల్ చేసి మనం ఆ ఎలిజిబుల్ ఐటీసీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో తీసుకొని వస్తుంటుంది. ఆర్ యాజ్ ఎక్స్టెండెడ్ బై ద కమిషనర్ ఆఫ్టర్ రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. ఇది ఇట్లా ప్రొవైడ్ చేసినది. ఇది ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసినారు, తర్వాత క్లోజ్ చేసినారు. డిసెంబర్ వరకు అట్లా మార్చి వరకు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చి బట్ దాని తర్వాత కూడా చాలా కొన్ని కంపెనీస్ ఏం చేసినామంటే వాళ్ళకున్న క్రెడిట్ ని మళ్ళీ తర్వాత కోర్టుకి వెళ్ళి ఆ క్రెడిట్ ని మళ్ళీ తీసుకోవడం చాలా వరకు జరిగినాయి. అట్లా జరిగిన తర్వాత ఇలా ఒక్కరికే ఎందుకు ప్రొవైడ్ చేయాలి ఆర్ ఇద్దరికే ఎందుకు ప్రొవైడ్ చేయాలి, అందరికీ ప్రొవైడ్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఇది ఎందుకు ఎట్లా ఉంటుంది అంటే కేసు మనకు ఒక మూవీ ఉంది. ఐ థింక్ విజయ్ హీరో ఉంటాడు. అతను ఒక ఓట్ ఉంటుంది, అతను ఓట్ వేసలేకుంటాడు. సో అతను కోర్టుకి వెళ్తాడు ఫస్ట్ నాకు ఓట్ ఇవ్వలేదు అని. తర్వాత అతనికి ఒక్కనికే ఎందుకు తీసుకోవాలి, రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు తీసుకోకూడదు అన్నట్లా మనకి ప్రొవైడ్ చేస్తారు చూడండి. సేమ్ అలాగనే ఈ జిఎస్టీఆర్ ట్రాన్ 1 ట్రాన్ 2 జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనకి ఈ ట్రాన్ 1 ట్రాన్ 2 ఫార్మ్స్ ని ఫిల్ చేసుకోవడానికి ఫ్రమ్ 1st September 2022 నుంచి టు 30 October 2022 వరకు అంటే 2 months మనకి ట్రాన్ 1 ట్రాన్ 2 ఫైల్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయాలి అని సుప్రీంకోర్టు జిఎస్టీ పోర్టల్ వాళ్ళకి దట్ ఈస్ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళకి చెప్పింది. ఇది చెప్పడం అనేది ఓన్లీ స్పెసిఫిక్ కస్టమర్ కోసం చెప్పలేదు. ద బెనిఫిట్ మస్ట్ బి మేడ్ అవైలబుల్ టు ఆల్ అసెసీస్. అందరూ అసెసీస్ బెనిఫిట్ ప్రొవైడ్ చేయాలి అని. అంటే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్స్ వేస్తుంటే సేమ్ మ్యాటర్ మీద పిటిషన్స్ వేస్తున్నారు. సో దట్ సుప్రీం కోర్ట్ హైకోర్ట్ అనేది ప్రొవైడ్ చేసింది ఇలా. అండ్ విత్ ఇన్ ఈ 2 months ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ద జిఎస్టీ అనేది కంపల్సరీగా నో టెక్నికల్ డిఫికల్టీస్ ఏవి పెట్టుకోకూడదు. అంటే మెయింటెనెన్స్ లేకపోయింది అండ్ ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేయము అట్లా చెప్పడానికి లేదు. కంపల్సరీ 2 months కండిషన్ లో ఉండాలి. అంటే బిఫోర్ 1st September లోపలనే మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటే అది అప్పుడే చూసుకోవాలి సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది. నెక్స్ట్ ఏవైతే డ్యూ టు టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల అప్పుడు ట్యాక్స్ పేయర్స్ మెజారిటీ పెటిషన్స్ అనేవాళ్ళు ఈ ఫైలింగ్ రిటర్న్స్ అనేది విడిచిపెట్టుకున్నారు. అసలు అట్లనే మళ్ళీ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తామని మళ్ళీ 90 days లో మెయింటెనెన్స్ కి వెళ్ళింది అనుకోండి, అట్లా జరగడానికి వీలు లేదు అని ముందుగానే చెప్తుంది. అండ్ ఆఫ్టర్ ఫైలింగ్ తర్వాత ఇది ఏం జరుగుతుందంటే ఆ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో విత్ ఇన్ 90 days వీళ్ళు రివ్యూ చేస్తాడు మన క్రెడిట్ క్లెయిమ్ ని, మన యొక్క నెసెసరీ ఆర్డర్స్ ని చెక్ చేసి ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో అది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ అసెసీస్ రైట్ టు హియరింగ్ అంటే అతను మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఉండడం అనమాట. అంటే నా క్రెడిట్ రియల్ గానే ఉంది, నేను క్రెడిట్ తీసుకుంటున్నా అని చూసి ఆ అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అవుతాడో ఆ అమౌంట్ ని మన క్రెడిట్ లెడ్జర్ కు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ట్రాన్ 1 ఫైల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జిఎస్టీ పోర్టల్లోకి రండి. జిఎస్టీ పోర్టల్లో సర్వీసెస్ లో రిటర్న్స్ లో ట్రాన్సాక్షన్ ఫామ్ అనే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఫామ్ లో మీకు ట్రాన్ 1 ట్రాన్ 2 ట్రాన్ 3 ఇట్లా విజిబుల్ చేపిస్తుంది. మీకు ట్రయల్స్ లో మీరు ట్రాన్ 1 ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ట్రాన్ 1 ఈస్ ఆల్రెడీ సబ్మిట్ చేసింటే ఆర్ ఫైల్ చేసింటే ప్రీవియస్లీ దెన్ మీరు రీఓపెన్ బటన్ ని యూజ్ చేసి మోడిఫై చేసుకోండి. క్లిక్ ద ఈ రీఓపెన్ బటన్ ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీఓపెన్ బటన్ ని క్లిక్ చేస్తేనే మీకు స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. స్టేటస్ వచ్చేసి రీఓపెన్ వచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడ స్టేటస్ లో మీకు రీఓపెన్ అని ఉంది చూడండి. మనకి ఇంతకు ముందు స్టేటస్ ఏముంది, ఆల్రెడీ సబ్మిటెడ్ అని ఉంది, సబ్మిటెడ్ ఉంది కదా. ఇప్పుడు మనకి స్టేటస్ అనేది రీఓపెన్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే ట్రాన్ 1 ని మీరు ఒకసారి సబ్మిట్ చేయొచ్చు, మీరు అమెండ్మెంట్ కూడా చేయొచ్చు. సో ఆ అమెండ్మెంట్ కానీ అప్డేట్ చేయడానికి కానీ మీకు ఇప్పుడు కూడా మాకు టైం ఉంది. విత్ ఇన్ 2 months మీకు టైం ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ సెప్టెంబర్ నుంచి
సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు. మామూలుగా మీకు ఇంతకుముందు ఇది ఓపెన్ చేస్తేనే మీకు ఏం అడుగుతుంది అంటే వెదర్ ఆల్ రిటర్న్స్ రిక్వైర్డ్ అండర్ ఎగ్జిస్టింగ్ లాలో అన్ని రిటర్న్స్ ఫైల్ చేసినారా అంటే ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ 6 months అనేది మీరు ఫైల్ చేసినారా లేదా అనేది క్వశ్చన్ ఫస్ట్ అడిగేది. ఎస్ ఆర్ నో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు నో పైన క్లిక్ చేసుకుంటే టేబుల్ 5 అండ్ టేబుల్ 8 అనేది డిసేబుల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎస్ అని పెడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అని పెడితేనే మీకు 5 నుంచి టేబుల్ 12 వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతాయి. 5లో ఏముంటాయంటే అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ ఏముంది అండ్ 6లో డీటెయిల్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ విచ్ అన్అవైల్డ్ క్రెడిట్ హ్యావ్ నాట్ బీన్ క్యారీ ఫార్వర్డ్ ఏముంది అంటే లాస్ట్ రిటర్న్ అండర్ ద ఎగ్జిస్టింగ్ లాలో జిఎస్టీ రిజిమ్ కి చూసుకుంటే ఆ ఏమనేది 5th లో ఉంటుంది. 6th లో ఆ ఇన్ఫర్మేషన్ క్యాపిటల్ గూడ్స్ కి సంబంధించి ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ ఎంత అన్అవైల్ చేసిన డీటెయిల్స్. అండ్ 7th లో వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హెల్డ్ ఆర్ ఇన్ స్టాక్ దట్ ఈస్ క్లోజింగ్ స్టాక్ కి సంబంధించి అంటే స్టాక్ లో సెమీ ఫినిష్డ్ ఉండొచ్చు, ఫినిష్డ్ గూడ్స్ ఉండొచ్చు ఆర్ ఇన్ స్టాక్ అపాయింట్మెంట్ చేసిన డేట్ కి ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడ 7bలో ఎలిజిబుల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ పేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్ రిసీవ్డ్ ఆనర్ ఆఫ్టర్ డేట్ కి ఎంతైతే పేమెంట్ ఉందో ఎగ్జిస్టింగ్ లాలో ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది 7లో వచ్చేసి. అండ్ 8లో వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెన్వాట్ క్రెడిట్ ఫర్ రిజిస్టర్ పర్సన్ హ్యావ్ సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్. ఎవరికైతే సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకి సెన్వాట్ క్రెడిట్ కి సంబంధించి దట్ ఈ సర్వీస్ ట్యాక్స్ కి సంబంధించి సెన్విట్ క్రెడిట్ ఏవైనా అడ్మిసిబుల్ సెన్వాట్ క్రెడిట్ ఉంటే ఆ క్రెడిట్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు టేబుల్ 8ని యూజ్ చేసుకోవాలి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ సెంట్ టు జాబ్ వర్కర్స్ అండ్ హెల్డ్ ఇన్ స్టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అండర్ సెక్షన్ 141 ప్రిన్సిపల్ జాబ్ వర్క్ కి సంబంధించి అయితే మీరు టేబుల్ 9ని యూజ్ చేయాలి. అండ్ టేబుల్ 10b వచ్చేసి హెల్డ్ ఆఫ్ స్టాక్ అంటే ప్రిన్సిపల్ టు ఏజెంట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మీ స్టాక్ అనేది ప్రిన్సిపల్ టు ఏజెంట్ వాళ్ళ మిడిల్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఇన్పుట్ ని క్లెయిమ్ చేయాలంటే 10bలో మీరు డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ క్రెడిట్ అవైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 142(11)(c) ప్రకారం దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాక్ట్ లో అంటే వ్యాట్ లో కానీ బోత్ ఎగ్జిస్టింగ్ వ్యాట్ లో కానీ సర్వీస్ ట్యాక్స్ రెజ్యూమ్ లో కానీ ఏమైనా అలవబుల్ క్రెడిట్ ఉంటే ఆ వాటిని ఎంటర్ చేసుకోవడానికి టేబుల్ 11ని యూజ్ చేయాలి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్ అంటే ఒక 6 months ప్రయర్ టు ద అపాయింట్మెంట్ డేట్ అంటే మనం ఫస్ట్ గూడ్స్ ని పంపిస్తుంటాము, తర్వాత ఆ వాళ్ళకి స్టాక్ ని రిటైలర్ కి పంపించి రిటైలర్ సేల్ చేసేంత వరకు సేల్ చేస్తాడు అండ్ సేల్ చేయలేని ప్రోడక్ట్ ని వెనక్కి పంపిస్తుంటాడు. అట్లా 6 months అట్లా అప్రూవల్ బేసిస్ కి పంపిస్తుంటాం కదా, అట్లాంటికి సంబంధించి ఏమన్నా క్రెడిట్ ఉంటే టేబుల్ 12ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫిల్ చేయడానికి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఎల్డిఎల్ లాలో రిజిస్ట్రేషన్ నెంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొవైడ్ చేసి లేకుంటే అండ్ నాన్ కోర్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ ని యూజ్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ని ప్రొవైడ్ చేసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5th టేబుల్ కి వస్తే క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ అంటే సెంట్రల్ ట్యాక్స్ కి సంబంధించి వాటికి సంబంధించిన సమ్మరీ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీరు ఏమన్నా డిఫాల్ట్ వచ్చేసి సమ్మరీ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అండర్ ఎగ్జిస్టింగ్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ కి సంబంధించి సర్వీస్ ట్యాక్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండర్ ఎగ్జిస్టింగ్ లాలో ఏ ఉందని చూడాలి. అండ్ ట్యాక్స్ పేడ్ టు విచ్ లాస్ట్ రిటర్న్ ఫైల్ అంటే ఎగ్జిస్టింగ్ లాలో అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసినారు. అండ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ సెలెక్టెడ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ లాస్ట్ రిటర్న్ కి యూజింగ్ ద క్యాలెండర్ యూజ్ చేసి మీరు డేట్ ఆఫ్ ఫైలింగ్ ఎప్పుడు చేసినా అనేది చూడాలి. నెక్స్ట్ ఇన్ ద బ్యాలెన్స్ సెన్వాట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ ద లాస్ట్ రిటర్న్ లో సెన్వాట్ క్రెడిట్ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అండ్ ఎంటర్ ద బ్యాలెన్స్ సెన్వాట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ ద లాస్ట్ రిటర్న్ లో సెన్వాట్ క్రెడిట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ని ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత సెన్వాట్ క్రెడిట్ అడ్మిసిబుల్ యాజ్ ఐటీసీ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ని ట్రాన్సాక్షన్ ప్రొవిజనల్ ఫీల్డ్ లో ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ సెన్వాట్ క్రెడిట్ అడ్మిసిబుల్ ఐటీసీ రిలేటెడ్ టు సెంట్రల్ ట్యాక్స్ కి సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి రీక్లెయిమ్ సెన్వాట్ క్రెడిట్ ఏదైనా రివర్సల్ ఉంటే సిజిఎస్టీ రూల్ 149ని యూజ్ చేయాలి. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ పైన సేవ్ చేయండి. ఇట్లా మనం సెంట్రల్ ట్యాక్స్ కి ఎట్లయితే ప్రొవైడ్ చేస్తున్నామో రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ అట్లనే రిమైనింగ్ ట్యాబ్స్ కి కూడా అంటే మీరు వ్యాట్ కి వెళ్ళాలనుకో వ్యాట్ కి సంబంధించి సి ఫార్మ్స్ అవి ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఏ డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు ప్రిన్సిపల్ ఏజెంట్ కి సంబంధించి వెళ్ళాలనుకోండి అక్కడే వెళ్ళేసి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి చలాన్ నెంబర్స్ అమౌంట్ ఎంత అమౌంట్ ఏ అమౌంట్ ట్రాన్సాక్షనల్ క్రెడిట్ ఏవైతే ఉన్నావో మీ రెస్పెక్టివ్ ట్యాబ్ ఏదైతే ఉందో ఆ రెస్పెక్టివ్ ట్యాబ్ ని మీరు ఎంటర్ చేసుకోవాలి. ఈ ట్యాబ్స్ లో మీ ట్యాబ్ ఏది అంటే కరెక్ట్ ట్యాబ్ ని ఎంటర్ చేసుకొని అంటే మీరు వ్యాట్ కి రిలేటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఆ జాబ్ వర్క్ ఆ ప్రిన్సిపల్ కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారా,
ఆర్ మీరు సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నా ఆ ట్యాబ్ని రెస్పెక్టివ్ ట్యాబ్ని మీరు ఫిల్ చేసి ప్రొసీడ్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఆ సబ్మిట్ చేసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విత్ ఇన్ 60 days లోపల వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత మీ అమౌంట్ అనేది మీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోకి మళ్ళీ వస్తుంది. వాళ్ళు చెక్ చేసుకునేది 90 days టైంలో రివ్యూ చేసుకుంటారు క్రెడిట్ని. సో మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టే ఉంటే అండ్ యాజ్ పర్ అప్పటి ఎగ్జిస్టింగ్ లా ప్రకారం ఉంటే ఆ క్రెడిట్ని మీరు కానీ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ కాకుండా అట్లనే పక్కన పెట్టింటే ఆ అమౌంట్ని మీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు.